అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. డిసెంబర్ మాసంలో 13వ తేదీ అనగా శనివారం తేదీ. ఈరోజు మధ్యాహ్నం 2:30 దాటాక ఈ అక్షరంతో ఉన్న వ్యక్తితో జరిగేది ఇది. ఆలస్యం లేకుండా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజు దినఫలాల ప్రకారం పూర్తి అంశాల గురించి, అలాగే ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ అక్షరంతో పేరు మొదలైన వారి వల్ల ఈ రోజున మీరు వారి నిజ స్వరూపం తెలుసుకోబోతున్నారు. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, ఈ రాశి వారికి కొన్ని అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. వీరి యొక్క భవిష్యత్తుకు కూడా ఇది చాలా కీలకమైన మార్పు తీసుకొస్తుంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో డీల్ కావచ్చు, లేకపోతే ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే కనుక మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక శుభ సమాచారం కూడా కావచ్చు అన్నమాట. ఏదైనా సరే అండి, అది అప్పటి వరకు ఆగిపోతూ వచ్చిందంటే ఇప్పుడు ఆగిపోయినటువంటి ఈ విషయం ఒక్కసారిగా మీ జీవితంలో ఒక అడుగు ముందుకి కదులుతుందన్నమాట. ఈ ఎస్ అనే వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ జీవితంలో ఈరోజు ప్రవేశిస్తాడు. ఇప్పటి వరకు మీరు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావచ్చు, లేదంటే మీరు వెళ్ళిన చోట కావాల్సిన వ్యక్తి కావచ్చు, గతంలో పరిచయం అయినటువంటి మధ్యలో దూరమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి నుండి వచ్చే మాట ఒక్కసారిగా మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మీరు మనసులో ఇది నా జీవితంలో జరగదేమో అని అనుకున్న విషయం సాకారం అవుతుందన్నమాట. మీకు తప్పకుండా అనిపిస్తుంది. ఈ శుభవార్త విన్న వెంటనే మీ కళ్ళల్లో తప్పకుండా నీళ్లన్నీ తిరుగుతాయండి. కానీ అవి ఆనందంతో వచ్చే కన్నీరు మాత్రమే కాదు. కొంతమంది ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. అప్పుల ఇబ్బందులు అంటే ఏదైనా సరే అండి, విసిగిపోయినటువంటి వారు కూడా ఉంటారు కదా. అలాంటి వారి యొక్క జీవితంలో ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం ఒక కొత్త దారిని చూపిస్తోంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు, మాటలు, అడ్డంకులు అన్నింటికీ కూడా ఇప్పుడే న్యాయం జరుగుతుంది అన్నట్లుగా మీకు తప్పకుండా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజు అత్యంత బలంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకుముందు మీరు చేసిన ఒక మంచి పనికి, మీరు ఎక్కడ ఒక చోట చేసినటువంటి ఒక సహాయానికి కూడా, మీకు మీరు తెలియకుండానే చేసినటువంటి ఒక ధర్మానికి ఇప్పుడు ఫలితం అనేది రాబోతుంది అన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎవరైనా బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అది శత్రువు అయినా సరే పాపం కదా అని వదిలేస్తూ ఉంటారు. చాలా బాధపడతారు. వారికన్నా వీరు ఎక్కువగా బాధపడతారు. అయితే ఈ ఒక్క రోజే కాదండి, ఈరోజు మొదలైన మానసిక మార్పు తర్వాత రోజుల్లో కూడా కొనసాగుతుంటుంది. మీ జీవితాన్ని చూసే విధంగా మార్చుకుంటారు. సమస్యలు ఉన్నా సరే అది మీకు ఇకపై అంతగా కొనసాగింపు ఉండదు. మీరు లోపల ఉండే బలాన్ని పూర్తిగా గుర్తించే రోజు ఈ రోజు. అది మీ జీవితంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో మొదలైన ఒక వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పటి వరకు వారి యొక్క మాటను మీరు విని ఉండకపోవచ్చు, లేదా వారు మీకు చెప్పి ఉండకపోవచ్చు, లేదా పరిస్థితులు అందుకు అనుకూలించకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఈ మార్పు గ్రహ గోచర స్థితి, ముఖ్యంగా బుధ అనుకూలత, గురువు అనుకూలతగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వ్యక్తి కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు, వారిపై ఆశ పెట్టుకోలేదు. కొన్ని సందర్భాల్లో అతనితో మీరు అప్పట్లో మంచి సంబంధం ఉంచారు.
తర్వాత కొన్ని అపార్థాలు వచ్చి దూరమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు విధి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఒక సంఘటన సృష్టించబోతుంది. మరి ఈ వ్యక్తి నుండి మీరు ఒక పెద్ద సహాయాన్ని అయితే పొందుకోబోతున్నారు. అది మీరు అడిగిన సహాయం కాదు. అతనికి పరిస్థితులు చాలా అలా తయారై అతని చేతుల మీదుగా మీకు మేలు జరగాలి అనే విధంగా కర్మ పని చేస్తుందన్నమాట. ఈ సహాయం వల్ల మీరు ఊహించని స్థాయిలో లాభపడతారు. ముఖ్యంగా మీ పనుల్లో ఉన్న ఒక పెద్ద అడ్డంకి తొలగిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సహాయం మీరు కేవలం భౌతిక లాభం మాత్రమే ఇవ్వదు, మీ మనసులో ఉన్న ఒక పెద్ద మార్పు తెస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎవరిని నమ్మలేరని చెప్పి అనుకుంటూ వచ్చి ఉండొచ్చు. కానీ ఈ సంఘటన తర్వాత మీరు మళ్ళీ మనుషులను నమ్మడం నేర్చుకుంటారు. ఈ వ్యక్తి జీవితంలో మలుపుగా మారతాడు. అతడు చెల్లించినటువంటి ఒక మాట, మీకు పరిచయం, అప్పటికప్పుడు చేసినటువంటి ఒక సలహా కూడా మీ భవిష్యత్తుకు బలమైనటువంటి దిశలో నడిపించే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా చాలాసార్లు అనుకుని ఉండొచ్చు, ఇప్పుడే ఆ అడ్డంకులు అసలు నిజం బయటపడే సమయం అయితే వచ్చింది. మీరు చాలా రోజుల నుంచి చాలా వరకు మనసులో బాధపడుతూ ఉండవచ్చినటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అయితే మారబోతుందండి. ఒక సంఘటన ద్వారా లేదా ఒక సత్యం బయటపడడం ద్వారా ఆ వ్యక్తి మీ గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. మీరు చేసింది తప్పు కాదు, మీరు అనుకున్నది చెడ్డది కాదు, మీరు తీసుకునే నిర్ణయం తప్పుదారి పట్టించేది కాదు. ఈ విషయం అతడికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క అవగాహన వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మనసు పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మీ మీద పెట్టుకున్నటువంటి అనుమానం, అపనమ్మకం, తప్పు అర్థాలు అన్నీ అతని మనసుల నుంచి కరిగిపోతాయి. మీ దగ్గరకు వచ్చి నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. తన పట్ల మీకు తెలియకుండానే బాధ కలిగిందని ఒప్పుకునే ప్రయత్నం కూడా రావచ్చు. ఆ మాటలు మీ మనసుని చాలా తేలికగా మార్చేస్తాయండి. ఇప్పటి వరకు మీరు లోపల అనుభవించినటువంటి బాధ, తలనొప్పి, ఒత్తిడి అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోతాయని కూడా చెప్పొచ్చు. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ప్రశాంతత ఇప్పుడు మీ ఇంట్లోనే మొదలవ్వబోతుంది. కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి మార్పు మాత్రమే కాదండి, మీ ఇంటి వాతావరణమే మారే సూచనగా చెప్పొచ్చు. ఈ కాలంలో ఈ రాశి జీవితంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక పేరు అత్యంత కీలక పాత్ర పోషించబోతుంది. ఈ పేరు అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, లేకుంటే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటనకు సంబంధించిన శుభ సంకేతం కావచ్చు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఇతర అక్షరాలతో వచ్చినటువంటి మార్పులు అన్నింటికంటే భిన్నంగా ఇప్పుడు ఈ ఎస్ అనే అక్షరంతో వచ్చే మార్పు చాలా అంటే చాలా లోతుగా ప్రభావం చూపిస్తుందండి. ఈ యొక్క ఎస్ అక్షరంతో వచ్చే శక్తి మీ జీవితంలో ఒక కొత్త దారిని కూడా తెరవబోతుంది. మీరు ఇప్పటి వరకు ఒకే దారిలో నడుస్తూ వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ దారి ఒక్కసారిగా మలుపు తిరగబోతుంది. మీరు చేసిన జీవన ప్రయాణం ఒక మార్గం, ఇకపై మొదలయ్యేటటువంటి ప్రయాణం పూర్తిగా మరొక మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వ్యక్తి లేదా ఈ సంఘటన ద్వారా మీరు ఒక కొత్త ఆలోచన చేస్తారు వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా విననటువంటి, ఆలోచించినటువంటి విధంగా కొత్త ఆలోచనలు మొదలు పెడతారండి. మీ భవిష్యత్తు గురించి మీరు తీసుకునే ప్రణాళికలు కూడా పూర్తిగా మారబోతున్నాయన్నమాట. ఇప్పటి వరకు మీరు చిన్నగా అనుకున్న లక్ష్యాలు కూడా పెద్దవిగా మారొచ్చు. నేను ఇంకా ఎక్కువ సాధించగలను అనే నమ్మకం మీలో పుడుతుంది. ఈ మార్పు మొదట కొంచెం భయంగా ఉన్నా కూడా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే కొత్త దారి అంటే తెలియని ప్రపంచం. కానీ కొద్ది రోజుల్లోనే మీరు అర్థం చేసుకుంటారు, ఇది భయపడాల్సినటువంటి మార్పు కాదు, ఎదగాల్సిన మార్పు అని. అదే నిజమైన మలుపు జీవితం అని మీకు అనిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి కూడా, ఆటంకం కూడా పూర్తిగా ఆ ఆటంకం వెనుక ఒక శత్రు శక్తి పనిచేసి ఉండొచ్చు. కొందరు నేరుగా మీ ఎదుట నిలబడి ఇబ్బంది పెట్టొచ్చు. కొందరు వెనుక నుండి మాటలతో, మోసంతో, కుట్రలతో మీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో మీరు చాలా నిరాశకు లోనై ఉండొచ్చు. ఎందుకు పదే పదే కష్టాలు పడుతున్నాను అని చాలాసార్లు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడే ఆ అడ్డంకులు అసలు నిజం బయటపడే సమయం వచ్చేస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరి ద్వారా మనం బాధపడతామో మనకు అస్సలు అర్థం కాదండి.
ఒక్కొక్కసారి సడన్గా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని నిర్ణయాలు అనేటివి అలా కొంచెం జాగ్రత్తగా అయితే పడండి. మీరు కోరుకున్న రూపంలో కాదు, మీ జీవితానికి అత్యంత అవసరమైన రూపంలో అది తప్పకుండా ఏదైనా కానీ ఈరోజు నెరవేరుతుంది. అది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సంఘటన రూపంలో కావచ్చు, లేదంటే ఒక అడ్డంకి తొలగిపోవడం అలా అయినా కావచ్చు. మొదట మీరు దీన్ని సాధారణంగా మాత్రమే తీసుకోవచ్చు, కానీ కొద్ది గంటలు గడిచిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ కృప అని. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు మేలు జరిగిందని అర్థమయ్యే క్షణం అది. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఎందుకు అవసరమైందో కూడా మీకు ఆ సమయంలోనే స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఈ సమయం. ఈ సమాధానం వచ్చాక మీలో ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోంది. అసలు ఇకపై మీ జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలను మేము చూడబోతున్నాము అనే ధైర్యం కూడా మీకు తప్పక వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే, నమ్మకం బ్రతకడానికి బలమని గుర్తుంచుకోండి. మీకు ఈ బలం మరింతగా మారబోతుంది. ఇది కేవలం ఒక ఘట్టం కాదు, ఇది మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపు. ఈ రాశి జీవితంలో చాలా కాలంగా ఒక ఊహించని సంఘటన అయితే జరగబోతుంది. ఈరోజు ఈ రాశి జాతకులు ఏ పని మొదలుపెట్టినా బ్రౌన్ కలర్, మెరూన్ కలర్ కలిసి వచ్చే దుస్తులు ధరించి మీరు పనిని మొదలు పెట్టండి. తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో శ్రేయదాయకంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.